హనుమాను మనకి గండాలున్నా, హనుమాను మనకి ఆరోగ్యం బాలేకపోయినా హనుమాన్ మందిరంలోకి వెళ్ళేసి మనము ఆ హనుమాన చాలీస కావచ్చు, హనుమాన దండకం కావచ్చు, మనం చదివినట్టే కనుక ఖచ్చితంగా మీకు కొంగు బంగారం చేసేలాగా కనపడుతుంది. ఆరోగ్యం కూడా స్థితిగతులు అనేది మెరుగుపడతాయి. హనుమానికి ఆకు పూజ చేయిస్తాం. ఎందుకు చేస్తే తెలుసా అండి? పెళ్ళై పిల్లలు పుట్టకపోయినా, అసలు పెళ్ళి అవ్వకపోయినా, మనలో గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా కాలసర్పదోషం, నాగదోష, కుజదోషాలు లాంటివి ఉండి పితృదోషాలు బాగా బాధిస్తున్నాయి అంటే గనక హనుమానికి గారెల దండ, మినపపప్పుతో చేసినటువంటి గారెల దండ సమర్పించి, హనుమానికి సేమియాతో చేసినటువంటి హల్వా సమర్పించేసి, లేదా కేసరి సమర్పించేసి స్వామివారి నైవేద్యం సమర్పించుకొని ఈ యొక్క ఆకు పూజ చేయించుకుంటే కనుక మనకున్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలైపోతాయి. అలాంటి హనుమాను ఎన్నో రకాలటువంటి సంజీవిని తీసుకొచ్చినటువంటి హనుమాను మీ యొక్క జీవితంలో వెలుగు నింపరా అండి? సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణస్వామి వారికి ముచ్చువాతు పడితే కూడా మళ్ళీ కూడా పునః ఊపిరి పోసినటువంటి హనుమాను మనకి ఆరావళి పర్వతం ఎక్కడుంటుందండి? మనకి ఆరావళి పర్వతం అంటే కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఆరావళి పర్వతం నుంచి సంజీవిని తెచ్చినటువంటి చరిత్ర మనకు ఉన్నది. 5 నిమిషాల్లో కాదు, 2 సెకండ్లో తీసుకొచ్చిన చరిత్ర. అలాంటి సంజీవిని పర్వతం తీసుకొచ్చేసి లక్ష్మణస్వామి వారు ఎలా అయితే కాపాడి చిరంజీవిని చేస్తున్నారో అదేవిధంగా హనుమాన్ కూడా చిరంజీవి అయి ఉన్నారు. అంజనాపుత్రుడు హనుమాను, వాయుపుత్రుడు అంజనాపుత్రుడు ఎవరైతే హనుమాన్ ఉన్నారో మన జీవితంలో కూడా గండాలు కానీ, మన జీవితంలో సుఖంగా ఉండాలన్నా కానీ, మన జీవితంలో ఎవరైనా మన మీద చెడు క్రియలు కానీ, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి మందు పెట్ట లాంటి చేసి చెట్టుకోలు కొట్టుకోలు ఇలా చేసి మన బతుకుల్లో జీవితాల్లో ఎవరైనా బొగ్గుపాలు చేసేందుకు కానీ, మన జీవితంలో నిప్పులు పోసి వాళ్ళు సుఖంగా ఉండేందుకు కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుందరకాండ పారాయణం చేయండి, సుందరకాండ వినండి, తరించండి. సుందరకాండని మీరు చదివేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి మీకు ఎన్నో రకాలైనటువంటి దోషాలే కాదు, ఇలాంటి చెడు క్రియలు జరిగినా మీ మీద అవన్నీ కూడా చిటికలో పటాపంచలు చేస్తూ ఉంటారు. అదే హనుమాన్కి అరటిపళ్ళు మనము నైవేద్యం పెట్టడం ద్వారా, ఏదైనా సిని మంగళవారాల్లో అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. ఇలాంటి నైవేద్యం పెట్టడం ద్వారా పిల్లలు చదువుకునే దానికి ఏదైనా ఆటంకాలున్నా, విఘ్నాలున్నా, వారి మైండ్, మేధాశక్తి ఉత్తినిగా పైకి ఎదగాలన్నా, అలానే ఎవరైనా ఆడపిల్లల్లో వయసు వచ్చినా కూడా ఇంకా వారికి రజస్వాలు అవ్వకపోయినా, పెద్దవారిగా మారలేకపోయినా, ఇంకా చిన్నపిల్లల తత్వంతో ఉన్న ముఖ్యంగా బలరిష్ట రోగాలు అంటారు. బలరిష్ట రోగాలంటే మ్యార్నిక సంబంధాలు చేసుకున్నవారు, లేదా గ్రహణం రోజున అటు ఇటు తిరిగి గ్రహణ శూలం అంటారు. అలాంటి శూలాలు పుట్టిన తర్వాత పిల్లలు పుడితే వారికి అంగవైకల్యం కానీ, పోలియో కానీ, లేకపోతే మైండ్ మెచ్యూర్ కానీ ఉండదు. అలాంటి వారు కూడా హనుమాన్ మందిరంలో, హనుమాన్ ఆలయంలో గనక మీరు అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు ఇలాంటి ఏదైనా స్వామివారికి దానం ఇవ్వడం, పానకం, వడపప్పు నైవేద్యం లాంటి పెట్టడం ద్వారా ఈ హనుమాన్ మందిరంలో ఇలాగా 11 వారాలు చేయండి. ఈ 11 వారాల్లోనే మీకు మార్పు వస్తుంది, పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, చదువుకునే దానికి విఘ్నాలు ఏవి కూడా అడ్డం రాకుండా ఉంటాయి, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా మీకు దిష్టి ఉంది, ఇంటికి దిష్టి తగులుతుంది, భయభ్రాంతులైపోతున్నారు, అసలు మాకేం అర్థం కావట్లేదు, వారిని చూస్తుంటే భయం వేస్తుంది, నేను అప్పున్నాను, అప్పుల పాలై ఉన్నాను, నాకు అసలు ఎలా తీర్చాలో తెలియట్లేదు, బతకడానికి వనరులు లేవు, ఎటు ముందుకెళ్ళాలో తెలియట్లేదు అనేటువంటి మీరు ఎవరైనా ఉన్నారు అంటే కనుక హనుమాన్ మందిరంలోకి వెళ్ళండి, ఆకు పూజ చేయించుకోండి. లేదు అంటే కనుక హనుమాన్ చాలీస పఠించండి. హనుమాన్ దండకం అని ఉంటుంది, అది పారాయణం చేయండి. అలానే 11 వారాలు, 7 వారాలు, 17 వారాలు ఎవరైతే హనుమాన్కి సంబంధించినటువంటి వస్త్రాలు అంటే ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల్ని ధరించుకొని మంగళవారం రోజున హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ యొక్క బీజ మంత్రం కానీ ఉంటుంది. ఆ మంత్రాన్ని మనము పఠించుకున్నా కూడా ఎన్నో రకాలైన శక్తియుక్తులు అనేది మన లోపల ఇమిడి అవుతాయి. అలానే హనుమాన్కి 364 అవలక్షణాలు గలటువంటి కళలు ఉన్నాయి. అవలక్షణాలు అంటే తప్పు అనుకున్నారు. అవలక్షణాలు అంటే మనకి ఈరోజు తప్పు అనిపిస్తుంది. అవలక్షణాలు అనగా దశమహావిద్యల్లో ఒక భాగం. కానీ అలాంటి దశమహావిద్యలు దశమ భాగంలో వచ్చు అతనికి. అంటే 10 సార్లు మనం ఎన్నైతే చేస్తామో అన్ని రకాలు కూడా వచ్చినటువంటి విద్యలు తను కూర్చున్న దగ్గర నుంచే ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. తను కూర్చున్న దగ్గర నుంచే ఈ ప్రపంచం మొత్తం చుట్టు రాగలుగుతాడు. తను కూర్చున్న దగ్గర నుంచే ఎవరికే సమస్య ఉన్నా కూడా ఇట్టే చిటికలో మాయించగలుగుతాడు. అలాంటి హనుమానికి మనం పూజించుకోవడం ద్వారా అక్కడ హనుమాన్ దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉందండి. మీరు గమనించండి బాగా, కులము, మతము ప్రస్తావన లేకుండా ఎటువంటి వారైనా సరే
హనుమాన్ మందిరంలోకి వెళ్తారు. అలాంటి హనుమాన్‌కి ఒక చక్రం ఉంటుంది. సచ్చక్రాల్లో చక్రం ఏందంటే గనక ఛాతి చక్రం అంటారు. అది హృదయ చక్రం. ఈ హృదయ చక్రంలో ఎంతోమందిని ఆరాధన తీర్చుకునేటువంటి ఆ స్వామివారు ఆ హృదయం అంతా కూడా మనమై ఉండేలాగా ఉంటుంది. మనము హనుమాన్ మందిరంలోకి అడుగు పెట్టగానే మన యొక్క రూపకల్పన, మన యొక్క ప్రతిమ, మన యొక్క కళ్ళు కావచ్చు, ఆ హనుమాను కళ్ళతో కాదు మనసుతో చూస్తారు. ఎందుకంటే ఛాతి చక్రంతో ఏదైతే చూస్తారో వారు మనస్ఫూర్తిగా మనల్ని దీవిస్తారు అని అర్థం. కాబట్టి ఆ ఛాతి చక్రంతో మనల్ని సూచిస్తూ ఉంటారు.